చూసినా నర్సరీలే, కిలోమీటర్ల మేర పరుచుకున్న పచ్చదనం, అక్కడక్కడే తచ్చాడుతున్న చిరుత. ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలియక కడియపులంక వాసులు ఆందోళన. సాయంత్రం అయిందంటే చాలు బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్. తెల్లవారితే కానీ అడుగు బయట పెట్టలేని పరిస్థితి. ఇది తూర్పుగోదావరి జిల్లాలో చిరుత పెట్టేస్తున్న టెన్షన్కు స్థానికులకు నిద్ర కూడా పట్టడం లేదు ఇప్పుడు. అడవుల్లో ఉండాల్సిన చిరుత జనావాసాల్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ 3 వారాలు అవుతుంది. ఇక చిక్కుతుంది, అదుగో చిక్కుతుంది అని ఎదురు చూస్తున్న కడియం మండలం వాసులకు ఆ చిరుత చిక్కకుండానే చుక్కలు చూపిస్తోంది. దివాన్ చెరువు నుంచి ఇప్పుడు బుర్రిలంక వరకు వచ్చి చేరింది. అంటే 20 కిలోమీటర్ల రేడియస్లో చిరుత సంచరిస్తోంది. చిరుతను పట్టుకోవడం కోసం ఫారెస్ట్ అధికారులు నర్సరీలో సోలార్ ప్యానెల్స్తో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత సంచరిస్తుంది అనుకునే చోట కొన్ని ట్రాప్ కెమెరాలను కూడా అమర్చారు. కడియపులంక గ్రామంలో అయితే ఇప్పుడు చిరుత సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అటవీ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. చూసుకున్నట్లయితే మనం ఏదైతే సోలార్ ప్యానల్స్తో ఉన్న సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసేందుకు సీసీ కెమెరాలు కూడా ఇప్పుడే తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. 3 సోలార్ ప్యానల్స్తో ఉన్న సీసీ కెమెరాలు అయితే అధికారులు తీసుకొచ్చారు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే చిరుతను బంధించేందుకు బోన్లను కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. బోన్లను ఇప్పుడే స్థలాన్ని ఏదైతే చిరుత సంచరించిన స్థలానికి అయితే బోన్లు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇది చిరుతకు సంబంధించిన బోన్ ఇట్లా ఉంటుంది. ఏదైతే ప్రే ఉంటుందో దీని అయితే చిరుతకు సంబంధించిన ఆహారాన్ని దీనిలో ఉంచుతారు. దీనిలో ఉంచిన తర్వాత అటుపక్కగా ఏదైతే చిరుతకి వచ్చేందుకైతే వీలుగా ఉంటుంది. అటుపక్కన అంతా కూడా చెట్లతోటి వాటితోటి కవర్ చేసి ఉంచుతారు. ఈ పక్కనైతే ప్లేన్ పెడతారు. చిరుత లోపలికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డోర్ క్లోజ్ అయ్యే విధంగా అయితే ఈ చిరుత బోన్ అంటూ ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే చిరుత సంబంధించి పూర్తిగా అయితే ఈ బోన్ని మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే ఖాళీ ముద్రల ఆధారంగా అయితే చిరుత సంచరిస్తున్న ప్లేస్ని అందరూ కూడా అధికారులు ఇప్పటికే సరౌండ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే అభయారణ్యం నుంచి అయితే జనావాసాల మధ్యకి అయితే చిరుత రావడంతో అయితే ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చూసినట్లయితే అధికారులంతా కూడా హై అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ఇప్పుడే డిఎఫ్ఓ అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైతే ఈ చిరుత సంచరిస్తున్న స్థలానికి చేరుకుని ఆవిడ కూడా పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఇప్పటికే సుమారుగా 9 బృందాలు ఈ చిరుతని పట్టుకునేందుకైతే ఏదైతే చిరుత పగ్మార్క్స్ని ఆధారంగా అయితే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకోవచ్చు. ఎవరో గ్రామస్తులు రాకుండా కూడా గేట్లని పూర్తిగా క్లోజ్ చేసి లోపలికి ఎవరు వెళ్లకుండా కూడా అడ్డుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ మందిని చూస్తే చిరుత ప్యానిక్ అవుతుంది. చిరుత భయపడి జనాల మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేవలం అటవీ శాఖ అధికారులు మాత్రమే లోపల ఉండి ఇదంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే ఈ నర్సరీల మధ్యలో ఎక్కడో ఈ పొదల మధ్యలో దాగుంటుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఉదయం సమయంలో పడిన పాదముద్రలే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే పట్టుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే కడియపులంక గ్రామం మొత్తం హై అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. జనాలందరూ కూడా పూర్తి స్థాయిలో ప్యానిక్ అవుతున్నారు. చిరుత ఈరోజు దొరకాలంటూ కూడా వారు కూడా ప్రార్థన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అధికారులందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారో ఇక్కడికే చూసుకున్నట్లయితే డిఎఫ్ఓతో సహా అందరు అధికారులు కూడా పూర్తి స్థాయిగా అప్రమత్తమయ్యారు. ఏదైతే బోన్లు వచ్చాయి, అలాగే సీసీ కెమెరాలు వచ్చాయి. సీసీ కెమెరా బోన్లు అధికారులు 8 బృందాలను ప్రత్యేకంగా విడిపోయి కూడా చిరుత ఎటు నుంచి ఎటు వెళ్ళిందని అంచనా వేస్తూ కూడా ఈరోజు పట్టుకునేందుకైతే ఏ విధంగా అయినా ఈరోజు పట్టుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కడియపులంకలో కనిపిస్తుంది. ఇది పూర్తిగా చూసినట్లయితే చిరుతకు సంబంధించి ఈ బోన్లు కానీ సీసీ కెమెరాలు కానీ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు కడియపులంకలో అయితే హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఇది చిరుతకు సంబంధించిన అప్డేట్స్. ప్రజెంట్ కెమెరామన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక నుంచి. ఇవాళ ఉదయం కూడా చిరుత కడియపులంక నర్సరీలోకి వచ్చి వెళ్ళింది. దాంతో స్థానికులు పడే టెన్షన్ అంతా ఇంత కాదు. అక్కడ నర్సరీ మొక్కల మధ్యలో చిరుత పాదముద్రలను గుర్తించారు. వెంటనే రైతు వెంకట్రావు సర్పంచ్కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు అక్కడ కూడా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పబ్లిక్ ఎవరు కూడా నర్సరీల వైపు రావద్దని హెచ్చరిస్తున్నారు. చిరుతను త్వరగా బంధించాలని రైతులు కోరుతూ ఉన్నారు. కడియపులంక ప్రాంతంలో అయితే చిరుత సంచారం కలకలంగా చెప్తుంది. ఏదైతే చూసుకున్నట్లయితే గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే వీర వెంకట్రావు అనే ఒక రైతు ఏదైతే నర్సరీ ఉందో ఆ నర్సరీలో అయితే పులి అడుగుజాడలను అయితే గుర్తించారు అధికారులు. చూడొచ్చు. ఈయన ఇక్కడ ప్రస్తుతం మనతో ఉన్నారు వీర వెంకట్రావు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది అసలు? మీరు ఎప్పుడు? 5 నుంచి ఇక్కడ అడుగు ముద్దలు చూడడం జరిగిందండి. అయితే నిన్న మార్నింగ్ నుంచి కూడా అవుట్డోర్ ప్లేస్లో ఈ గుర్తించి అధికారులు కూడా పర్యవేక్షిస్తున్నారా. ఇలా నైట్ తెల్లవారుజామున మా చేను పక్క నుంచి రహదారి అది రైతులందరూ వెళ్ళే దారి కాలిబాటలో ఆ ముద్రలు అయితే గుర్తించడం జరిగింది. అది చూసి అధికారులకి తెలియజేయడం జరిగింది. వారు ఇచ్చి ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరూ కూడా. దీని జాడ తెలుసుకుని
మొత్తం అన్ని ముద్రలు కూడా గుర్తించారు. ఇక్కడ చాలా భయాందోళనతో రైతులందరూ కూడా సీలకు కూడా వత్తకు కూడా భయపడుతున్నారు. ఇట్లా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీ పొలంలోకి నిన్నటి నుంచి కూడా చిరుత ఇక్కడ తిరుగుతుంది. ఉదయం ఎంత ధైర్యం చేసి మీరు వచ్చారు 5 గంటలకి. వచ్చిన తర్వాత చూసిన తర్వాత అసలు ముందుగా మీరు ఎలా భావించారు? అసలు ఎలా ఫీల్ అయ్యారు? అంటే భయపడ్డారా లేకపోతే ఆందోళన చెందారా? ఏం చేశారు? ఆందోళన చెందామంటే గుర్తులండి కుక్కవి అయితే వేరేగా ఉన్నాయా, ఇది కొంచెం పెద్దగా ఉన్నాయని చిరుత పులిగా గుర్తించడం జరిగింది. కొద్ది పెద్దగా ఉన్నాయి కాబట్టి కుక్కవి కాదు అని చెప్పి ఏదో ఖచ్చితంగా ఇక్కడ పులి వచ్చిందని మీరు ఆందోళన చెందారు ఫస్ట్ అయితే వెంటనే ఎవరు చేశారు? ఏమంటే ఇక్కడ పంచాయతీ ప్రెసిడెంట్ గారికి చెప్పామండి, ఆయన వచ్చి చర్య తీసుకున్నారు. అధికారులు కూడా రప్పించారండి. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి పర్యవేక్షిస్తున్నారండి. ఇక్కడ ఎప్పుడైనా మీకు గతంలో ఎప్పుడైనా చిరుత రావడం కానీ ఇలాంటివి ఏం జరిగింది? లేదు సార్, ఇక్కడ లేదు. ఈ సమీపంలో కడిపిలంక పంచాయతీలు ఎప్పుడు లేదండి ఈ మండలంలో. ఇదే మొదటిసారి అండి. అంటే ఇప్పుడు 2 రోజులు కూడా నర్సరీలకు హాలిడే ప్రకటించారు కదా. అవును సార్. మొత్తం అంతా కూడా చూసుకున్నట్లయితే మీ జీవనాధారం అంతా కూడా దీని మీద ఉంటుంది. మరి ఎలాగ అధికారులు ఏం కోరుకుంటున్నారు మీరు? దీన్ని త్వరలో పట్టుకుని మాకు రక్షణ కల్పించి ఇక్కడ పనులు కూడా ఆటంకం కలుగుతుంది. చేలో నర్సరీ లోడింగ్స్, మొక్కలు ఎగుమతి, మొక్కలు తయారు మందు పిచికారీ చేయడం అన్నీ కూడా ఆటంకం అండి. ఇక్కడ కూలీలు కూడా వస్తే భయపడుతున్నారండి. ఇక్కడ ఈ రైతాంగం కూడా చాలా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉందండి మొక్కలు వెళ్ళక. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏదైనా నర్సరీ వర్క్ అంతా కూడా మ్యాక్సిమం అందరూ కూడా కూర్చునే చేస్తారు. కింద కూర్చుని చేస్తే అంటే ఆ హైట్లో ఉండకూడదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కానీ పనులు చేసుకోవచ్చు అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అది కరెక్ట్ కాదండి. అది కూర్చుని ఎక్కువ పనులు చేయవలసి వస్తుంది, నుంచుని కూడా చేయవలసి వస్తుందండి. ఇదంతా అన్ని విధాలా కూడా పనిచేసే అవకాశం గల ప్లేస్ అండి. ఎంతోమంది దీని మీద ఆధారపడి ఉన్నారు. అందరూ గుంపుగా పనిచేసే అవకాశం ఉంటుంది ఇక్కడ. ఉంటుంది సార్. 4 వేసి 10 మంది కూడా గుంపుగా చేయొచ్చు, లేదు ఒకరు కూడా చేసే అవకాశం కూడా ఎక్కువ ఉంది. స్ప్రే అన్నది ఒకళ్ళే చేస్తారండి మొక్కలు పిసికారి. దాని మీద అది కూడా కొంచెం అలర్ట్గా ఉండాలండి. ఇక్కడ నుంచి నుంచి అయితే చాలా భయాందోళన జరుగుతుందండి. ఇక్కడ మా నైట్ టైం కూడా నిద్రలు కూడా సరిగ్గా పోకుండా కాపలా కాస్తున్నారు. ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే రైతు వీర వెంకటరావు చెప్తున్న పరిస్థితి, ఏదైతే భయాందోళనకు గురవుతున్నామో నైట్ నిద్ర లేకుండా కూడా పులి కోసం కాపలా కాసుకుంటూ కూర్చుంటూ ఉన్న పరిస్థితులు అయితే గ్రామంలో కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా గ్రామంలో ఇలాంటి చిరుత సంచారం లేదు. అధికారులు వీళ్ళంత త్వరగా చిరుతను పట్టుకుని ఏదైతే పనులు కూడా ఆటంకం జరుగుతుంది కాబట్టి ఏదైతే కూలీలు అందరూ కూడా కింద కూర్చుని పనిచేసేది ఎక్కువ ఉంటుంది, అలాగే నుంచి చేసేది ఉంటుంది. స్ప్రే కొట్టినప్పుడు ఒకరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులు వీళ్ళంత త్వరగా చిరుతను పట్టుకుని అభయారణ్యంలో వదిలేయంటూ కూడా ఇక్కడ రైతు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా కడేపులంక నుంచి. కడియపులంక గ్రామంలో ఎటు చూసినా నర్సరీలే దర్శనమిస్తాయి. కిలోమీటర్ల మేర మొక్కలే ఉంటాయి. ఆ మొక్కల మధ్యలో చిరుత ఎక్కడ నక్కుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల మధ్యలో చిరుత పాదముద్రలను గుర్తించడంతో స్థానికులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంట్లోంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. జిల్లా కడియపులంకలో అయితే నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే చిరుత సంచారం అనేది హై టెన్షన్ నెలకొల్పిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే జనావాసాలకి చాలా దగ్గరగా అయితే చిరుత ఫుట్ మార్క్స్ పడ్డాయంటూ కూడా గ్రామస్తులు ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 5 గంటలకే గ్రామ సర్పంచ్ ఇక్కడ చేరుకుని ఏదైతే ఫుట్ మార్క్స్ పడ్డాయో అన్నీ కూడా గమనించి అటవీశాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అటవీశాఖ అధికారులు అయితే పగ్ మార్క్స్ని చిరుతవా కాదని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఏదైతే గ్రామాల్లో యువకులందరూ కూడా ఫుట్ మార్క్స్ పడ్డాయా లేదా అని క్లారిటీ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరినీ కూడా నిలువరించి అటవీశాఖ అధికారులు అయితే శాంపిల్స్ని గుర్తిస్తున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా చూడొచ్చు, ఇదంతా కూడా నర్సరీలకి ఆనుకుని ఉండే ఇంటి ప్రదేశం పూర్తిగా చూడొచ్చు. ఇక్కడ ఇదంతా చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే మోటార్కి సంబంధించిన ఒక షెడ్ ఉందో, ఒక పాక ఉందో, ఆ పాకలో అయితే రాత్రి ఈ చిరుత ఉంటుందంటూ కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే లోపల కూడా పెద్ద పెద్ద పాదముద్రలు ఉన్నాయి. ఇదంతా కూడా ఈ రాత్రి వర్షం పడడంతో ఏదైతే ఈ పాకలో అయితే తల్లచుకుంది అన్నట్లుగా అయితే అధికారులు ఒక ప్రాథమిక అంచనా వేస్తున్నట్లుగా కనిపిస్తుంది. చూసుకున్నట్టయితే ఈ ఎదురుగా ఉండే ప్రదేశం అంతా కూడా గుబురుగా ఉంటుంది కాబట్టి ఇక్కడే ఉండే చిరుత ఇక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉందంటూ కూడా అటవీశాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే ఫుట్ మార్క్స్ పడ్డాయి. ఈ ఫుట్ మార్క్స్ని ఇదిగో ఇటుగా నడుచుకుంటూ చిరుత వచ్చినట్లుగా కూడా కొంత ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఈ ఫుట్ మార్క్స్ అన్ని చూసుకోవచ్చు. ఈ ఫుట్ మార్క్స్ అన్ని చూసి ఇక్కడైతే మార్క్ చేశారు. ఈ మార్క్ చేసింది అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడొచ్చు ఈ ఫుట్ మార్క్స్ని. ఇది కుక్కది ఎంత చిన్నగా ఉంటుంది అనేది చూడొచ్చు. ఈ కుక్క ఫుట్ మార్క్స్ అయితే ఎలా ఉంటుంది, చిరుత అయితే మినిమం ఎంత ఉంటుంది అనేది అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
పూర్తిగా చూసినట్లయితే ఇది ఫుట్ మార్క్, చిరుత ఫుట్ మార్క్ అయితే అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో నిపుణులతోటి అయితే ఇది చిరుత నిన్న సంచరించిన చిరుత ఫుట్ మార్కా కాదా అనేది కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. గ్రామ సర్పంచ్ రామ్జీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రామ్జీ గారు చెప్పండి, అసలు మీకు ఇక్కడ ఈ చిరుత సంచారానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? ఇది ఇచ్చింది ఏమిటంటే మనకి నిన్న 4 గంటల ప్రాంతంలో మళ్ళీ ఈ దరిదాపులోకి వచ్చిందని మేము అంచనా వేసాము కదా. ఎక్కడ దాకా వెళ్ళింది అన్నది మాకు అంచనా దొరకలేదు. మార్నింగ్ వచ్చేటప్పటికి ఈ చుట్టుపక్కల రైతులు, నివాసం ఉంటున్న ప్రజలు, సార్ ఇక్కడ ఏదో అడుగులు ఉన్నాయి కొంచెం చూడండి సార్ అని చెప్పగానే మేము అటవీ శాఖ అధికారులతో ఇక్కడ పర్యవేక్షించడం జరిగిన తర్వాత కూడా నిన్న ఫ్రెష్ అంటే తాజాగా పడిన అడుగులు మాకు గుర్తించలేకపోయాం. నిన్న నైట్ అయితే ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ దాకా వచ్చి మొత్తం మీద ఇక్కడ స్టే చేయడం కూడా జరిగింది ఇది నైట్ అంతా కూడా. తర్వాత విషయం ఏంటంటే మేము తెల్లవారుజామున 3 to 4 మధ్యలో వర్షం ఒకటి పడింది. వర్షం పడిన తర్వాత ప్రజెంట్ అడుగులు మనకి ఇక్కడ పడింది. ఇదిగోండి సార్ ప్రజెంట్ అడుగులు. ఈ ప్రజెంట్ అడుగు పడిందంటే మేము ఏమనుకుంటున్నామంటే 4 గంటలకు వర్షం పడిందంటే 4:30 దాకా పడింది. అది 5 to 6 మధ్యలో మాకు అడుగు పడిందని ఒక అంచనా వేసాం. దాన్ని బట్టి చూస్తే మాకు ఇది చిరుతపులి అనేది ఇక్కడ నుంచి ఈ పరిధి దాటలేదు, మా పరిధిలోనే మళ్ళీ నివాసం ఉన్నట్టు మేము ఇక్కడ గుర్తించాం. చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే మొన్న రాత్రి ఫుట్ మార్క్స్ని గుర్తించారో దానికి ఈ ప్లేస్కి ఎంత దూరం ఉంటుందన్న? ఒక 500 మీటర్స్. 500 మీటర్స్ అంటే చిరుత గతంలో కూడా ఏదైతే దివాన్ చెరువులో సంచరించిందో అప్పుడు కూడా అరౌండ్ 500 మీటర్స్ నుంచి కిలోమీటర్ లోపే, అంటే కిలోమీటర్ లోపే ప్లేసెస్ని మార్చుకుంటూ తిరిగింది, కానీ ట్రాపింగ్ కేసెస్ చెక్కలేదు. ఇప్పుడు కూడా 500 మీటర్ల దూరమే ఉంటుందని మీరు చెప్తున్నారు. అయితే రాత్రి ఏమన్నా బోన్లు ఏర్పాటు చేశారు అధికారులు? ఎన్ని బోన్లు ఏర్పాటు చేశారు? 4 బోన్లు ఏర్పాటు చేయడం జరిగింది సార్. 4 బోన్ల ఏర్పాట్లు సుమారు 20-25 సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది సార్. ఈ సీసీ కెమెరాలు మాకు ఇంకా రిపోర్ట్ అయితే అటవీ శాఖ ఆధారం ఇవ్వలేదు. ఇది కొంచెం ఇంకా అది వచ్చిన తర్వాత మాకు కొంచెం దాని వివరాలు కొత్త పూర్తిగా వస్తాయి. కాకపోతే మేము ఏంటంటే ఇప్పుడు ఈ అంచనాను బట్టి ఈ పూలు అనేది చిరుతపూలు అనేది పరిధి అయితే దాటలేదు, ఈ పరిధిలోనే ఉందని మేము అనుకుంటున్నాం. అది పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఉదయం తెల్లవారుజామున అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏదైతే ఫుట్ మార్క్స్ ఉన్నాయో కొద్దిగా పెద్ద పాదముద్రలను అయితే గుర్తించాము. ఒక చిరుత ఎక్కడ ఉందేమో మాకు అనుమానంగా ఉందంటూ కూడా గ్రామస్తులు సర్పంచ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. అయితే సర్పంచ్ వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారం అందించడం, ఇక్కడ పర్యవేక్షించడం కూడా జరిగింది. అయితే ఫుట్ మార్క్స్ అయితే క్లియర్గా చూస్తున్నాం మనం. ఏదైతే పెద్ద పాదముద్రలు ఉన్నాయి, అలాగే నిపుణుల బృందం వచ్చింది, వారు కూడా ఫుట్ మార్క్స్ని చూసి పగ్ మార్క్స్ అంతా కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది కూడా స్కేల్తో కొలిచి చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా అటవీ శాఖకి సంబంధించిన నిపుణుల బృందం కూడా ఇక్కడ చేరుకొని ఇదంతా కూడా పగ్ మార్క్స్ అనేవి చిరుతవా కాదా అనేది కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాదాపుగా ప్రాథమికంగా అయితే చిరుత ఇక్కడ సంచరించినట్లుగా అయితే కన్ఫర్మ్ చేశారు. ఇంకా పగ్ మార్క్స్ ఆధారంగా ఇదే చిరుత లేకపోతే వేరే ఏదైనా జంతువు అనేది కూడా కన్ఫర్మేషన్ అతి త్వరలోనే ఇవ్వనున్నారు. అయితే ఇంకా ఇప్పటివరకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ట్రాప్ కెమెరాలో అయితే చిక్కిన ఫొటోస్ ఇంకా కూడా బయటికి తీయలేదు. మరికొద్దిసేపట్లో ఆ ఫొటోస్ కూడా చెక్ చేసి ఈ సరౌండింగ్ ఏరియాస్లోనే 500 మీటర్స్ ఏరియాలోనే తిరుగుతుందంటూ కూడా చెప్తున్నారు సర్పంచ్. అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉందా లేదా అనేది, ఒకవేళ ఉంటే ఆ ఫొటోస్ ఏమైనా క్యాప్చర్ అయినా లేదా అనేది మరికొద్దిసేపట్లోనే తెలుసుకోవచ్చు. ఇది ఇక్కడ చిరుతకు సంబంధించి తాజా పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా కడేపలంక నుంచి. చిరుతను అధికారులు త్వరగా పట్టుకోవాలని కడియపులంక వాసులు కోరుతున్నారు. నర్సరీలకు పక్కనే తమ నివాసాలున్నాయని, దాంతో క్షణం కూడా టెన్షన్గా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళంతా. జిల్లా కడేపలంక ఏదైతే చూసుకున్నట్లయితే మొన్న రాత్రి నుంచి కూడా చిరుత సంచారం చేస్తుందంటూ కూడా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. మొన్న రాత్రి తెలిసింది ఈ విషయం కూడా. నిన్నంతా కూడా అధికారులు ట్రాపింగ్ కెమెరాలు పెట్టారు, ట్రాపింగ్ కేసెస్ పెట్టారు, అయినా చిరుత చిక్కలేదు. చిరుత అటుగా చూసుకున్నట్టు నర్సరీల నుంచి అయితే చూసుకుంటే ఇళ్ల మధ్యలో కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఒక ఇంటి వెనక చిరుత సంచరించిన ఆనుమానాలు అయితే ఈరోజు ఉదయం అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఆ ఇంటికి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో వారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీ పేరేంటి? నాగేశ్వరరావు అండి. నాగేశ్వరరావు గారు చెప్పండి, చిరుత ఎక్కడ కనిపించింది? ఇంటి వెనకాల కనపడ్డదండి, ఇలాగ వెళ్తుందండి. గబుకుని మరి అధికారులు పట్టుకోవాలండి. అధికారులు గబుకుని పట్టుకుని దాన్ని ఇప్పుడు చేయాలండి. మరి పిల్లలతో ఉన్నాం, సంటి పిల్లలతోటి కట్టానా, మరి మీరు అదంతా కాపాడాలి. చెట్లు ఎక్కుతుందండి, మరి ఈ బిల్డింగ్ ఎక్కుదాం కూడా పెద్ద అమ్మకం కాదు కదండి. గబుకుని పిల్లలతోటి కట్ట ఉన్నామండి. అధికారులు కదండి మా అందరం దయించి పట్టుకోవాలండి కబుక్కుని. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ ఇంటి వెనకాలే చిరుత వచ్చిందని తెలిసిన తర్వాత ఆ అధికారులు కూడా ఇది చిరుత పాదముద్రలను కూడా
కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు మాకు ఎలా ఉందంటే కప్పుకునేది పట్టుకుంటే కొంత భయం తగ్గుతుందండి, లేకపోతే చాలా భయంకరంగా ఉందండి. పిల్లలతోటి గట్టాన చాలా ప్రమాదం కదండి. మరి మీకు తెలంది ఏం కదా, ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం. మరి ఇలాగ వచ్చినప్పుడు దాన్ని మీరు కదంతా బందోబస్తు చేసి పట్టుకోవాలి. రాత్రి లైట్లు అవి వేసి ఉంచారా? రాత్రి లైట్లు కట్టేసి ఉండిచ్చామండి. రాత్రి లైట్లు కట్టేసి ఉండిచ్చామండి. చిరుత ఇంటి వెనక నుంచి వెళ్ళిందండి. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చి కాపాడింది చూస్తున్నారండి. అడుగులు అయ్యి అంటున్నారండి. మరి అది గబుక్కుని పట్టుకుని ప్రజలు అందరినీ కాపాడాలని. ఇది పరిస్థితి చూడొచ్చు, మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వీరి ఇంటి ప్రహరీ గోడ వెనక భాగంలోనే చిరుత సంచరించింది. ఏదైతే ఆ పాకలో కూడా ఫుట్ మార్క్స్ కనిపించాయి, పగ్ మార్క్స్, ఇవంతా కూడా చూసుకున్నట్లయితే ఏదైతే పెద్దగా ఉన్నాయో ఇది ఇక్కడ చూడొచ్చు. పెద్ద పెద్ద పాదాలన్నీ కూడా చిరుతకి సంబంధించినవే. ఇదంతా కూడా ఊరు జనం వచ్చి చూసే ప్రయత్నంలో అయితే కొంత తొక్కారు. ఏదైతే చూసుకున్నట్లయితే పెద్ద పెద్దగా ఉన్న ఫుట్ మార్క్స్ అన్నీ కూడా చిరుతకి సంబంధించినవి. చిరుత ఇంటి వెనకే సంచరించినట్లయితే వీళ్ళైతే చాలా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూడొచ్చు. మన ఇప్పటికే అటవీ శాఖ అధికారులు కూడా కన్ఫర్మ్ చేయడంతో ప్రజలైతే బెంబెలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రాపింగ్ కెమెరాలుగా అమర్చడానికి అయితే అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పటికే లోపలికి వెళ్ళి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిపుణుల బృందంతో కూడా ఇది చిరుత, నిన్న జరిగిన చిరుత కాలిముద్రలేనా కాదా అంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే కొంత ప్రైమరీగా అయితే నిర్ధారించుకున్నారు చిరుత అని. ఎవరిని ఉండొద్దు, ఎవరు పొలాల్లోకి రావద్దంటూ కూడా మైక్ అనౌన్స్మెంట్లు కూడా సర్పంచ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు క్లియర్గా అయితే అటవీ శాఖ అధికారులు ఆల్రెడీ రంగంలోకి దిగి సీసీ కెమెరాలను, ట్రాప్ కెమెరాలను అమర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే ఇక్కడ గుబురుగా కనిపించే టేకు చెట్లు ఉన్నాయో అక్కడ ఏదైతే అక్కడ ఎక్కువగా గుబురుగా ఉంటుంది. అదైతే చెట్లకు అంట్లు కట్టే ప్రక్రియ అంతా కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు ఉండడం, గుబురుగా ఉండడం వల్ల చిరుత అక్కడ ఉందేమంటూ కూడా ఉండొచ్చు, ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే ప్రాథమికంగా ఒక అంచనా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఉన్నత అధికారులకు కూడా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ట్రాపింగ్ కేసులను తెచ్చి ఇక్కడ ఏమైనా పెట్టే అవకాశం మధ్య నుంచి కనిపిస్తుంది. చూడొచ్చు అక్కడ ఇంకా అటవీ శాఖ అధికారులు అటుపక్కగా వెళ్ళిందా అంటూ కూడా అటుపక్కన కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే సెర్చ్ ఆపరేషన్ చిరుత ఏదైతే పార్ట్ 1 అయితే దివాంచెరులో ముగిసింది, పార్ట్ 2 కడియపులంకలో కూడా ప్రారంభమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూసుకున్నట్టయితే అక్కడంతా అభయారణ్యం కాబట్టి అభయారణ్యంలో అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ జనావాసాల మధ్యలో చిరుత రావడంతో అయితే ప్రజలు బంబేరెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నర్సరీకి ఆనుకొని ఉన్న ఇంటి వెనుక భాగంలోనే చిరుత సంచరించడంతో అయితే వీరందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే కడియపులంకలో ఏదైతే చిరుత సంచరించిందని అధికారులు ఇప్పుడు ప్రాథమికంగా అంచనా వేసుకుంటున్నారో అది ఆ స్థలం దగ్గర నుంచి కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా నుంచి. చిరుత సంచారం ప్రస్తుతం రాజమండ్రి పరిధిలోనే ఉన్నప్పటికీ కోనసీమ జిల్లా ఫారెస్ట్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఇద్దరు కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తూ ఉన్నారు. చిరుత కనిపిస్తే పారిపోవడం లాంటివి చేయకుండా ఉండాలన్నారు రాజమండ్రి డిఎఫ్ఓ. అలాగే ఆ జంతువు కంటే పొడవుగా కనిపించేలా ప్రయత్నం చేయాలని కూడా చెప్పారు ఆయన. అది ఒక వైల్డ్ లైఫ్ అనేది మనం కన్ఫర్మ్గా అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అ వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్ అంటే ఆ వైల్డ్ బిహేవియర్ అనేది తనకు ఉంటుంది. నేచర్ కాకుండా మీరు ఏది పెట్టినా కూడా దానికి అది ట్రస్ట్ అనేది ఉండదు. అండ్ ఇది మనం ఇక్కడ ఒక లెపర్డ్ చూస్తున్నాము. త్రూ అవుట్ ఇండియా ఈ ఒక్క ఇయర్లో మాత్రం దేర్ ఆర్ 76 లెపర్డ్ స్ట్రేయింగ్ ఇన్ హ్యూమన్ హ్యాబిటేషన్. ఇప్పుడు మనకి లెపర్డ్ ఇది న్యాచురల్ హ్యాబిటేట్ కాదు అని అనుకుంటున్నాం. బట్ లెపర్డ్కి ఒక కోకోనట్ ఫామ్ అయినా సరే, సీతాఫల్ గార్డెన్ అయినా సరే, ఫారెస్ట్ అయినా సరే ఒకేలాగానే అనిపిస్తుంది. ఆ లెపర్డ్కి ఇది అన్నీ కూడా హ్యాబిటేట్ లాగానే ఉన్నాయి కాబట్టి అది ఫ్రీగా రోమ్ అవుతుంది, ఆహారం దొరుకుతుంది. మళ్ళీ మనం ఆర్టిఫిషియల్గా పెడుతున్న ఒక ట్రాప్ కేజీకి రావడానికి టైం పడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం పెట్టిన లొకేషన్స్ అన్నీ కరెక్ట్. ఆ ట్రాప్ కేజ్ లొకేషన్స్లో ఏ ప్రాబ్లం లేదు అనేది కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. అయినా కూడా ఇప్పుడు హ్యూమన్ హ్యాబిటేషన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా కొద్దిగా సీరియస్ ఎఫర్ట్స్ అనేది తీయాల్సి ఉంటుంది. అండ్ క్యానపీ కవర్ తగ్గింది కాబట్టి డ్రోన్ కూడా మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అని అనుకుంటున్నాము. మనం స్ట్రైట్గా నిల్చోవాలి. ఇన్ కేస్ వీసి పరిగెత్తి బయట వెళ్ళకూడదు. కుక్కలు మనం పరిగెత్తే ఎలా మనని చేస్ చేస్తుందో సేమ్ అలానే ఒక లెపర్డ్ కూడా మనని చేస్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, ఒక చోటు నిల్చొని స్ట్రైట్గా వీ హ్యావ్ టు స్టాండ్ అప్. ఇంకా సేఫ్టీ కోసం అంటే చెయ్యి పైన ఇలా లిఫ్ట్ చేసి వీ హ్యావ్ టు షేక్. కడియపులంకలో దాదాపుగా 5,000 ఎకరాలు నర్సరీలున్నాయి. ఉదయం పనికి వెళ్ళగానే అందరూ కూడా కలిసి కర్రలతో ఆ పరిసరాలను చెక్ చేసుకోవాలన్నారు ఫారెస్ట్ అధికారులు. అక్కడ చిరుత ఆనవాళ్లు లేవని నిర్ధారించుకున్న తర్వాతే గుంపులుగా పనిచేయాలన్నారు. వచ్చిన అమ్మటనే నర్సరీ వర్కర్స్ ప్రతి నర్సరీలోనూ 2 నుంచి 3, 4, 5 పైనే ఉంటారు.
సో వెళ్ళిన వెంటనే ముందు వాళ్ళ నర్సరీ ప్రదేశం అంతా కూడా కలిగి తిరగమన్నాం. కర్రలు పట్టుకొని ఆ మోటార్ షెడ్డు లేదా ఒక తాచిడి షెడ్ ఏదో ఉంటుంది వాళ్ళకి సామాన్లు అవి భద్రపరచుకోవడానికి. ముందు అవి గమనించుకుని నర్సరీ అంతా ఒకసారి కలిగి తిరిగి పరిసరాలు గమనించుకొని ఒకవేళ దీని ఆచూకీ ఏమన్నా వీళ్ళు గమనించినట్లయితే డిపార్ట్మెంట్కి ఏమంటే ఇన్ఫామ్ చేయటం, లేదు అనుకుంటే వాళ్ళు గుంపుగా పని చేసుకోవటం. సాయంకాలం 4 అయ్యేటప్పటికి వాళ్ళ పనులు ముగించుకొని ఇళ్ళకి చేరుకోమని చెప్పాము. అదేవిధంగా పిల్లల్ని కానీ ఎవరిని బయట విడిచిపెట్టవద్దని చెప్పాము. సాయంకాలం ఎవరో బహిరంగ ఓపెన్ డెఫికేషన్కి, బహిరంగ మలమూత్ర విసర్జనకి ఎవరు కూడా ముఖ్యంగా కూర్చుని చేయకూడదు. ఇవన్నీ కూడా నర్సరీ అసోసియేషన్ మెంబర్స్ అందరితో చెప్పాము. వాళ్ళు కూడా మాకు 100% కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అంతా కూడా చేస్తున్నారు. మొత్తంగా రాత్రిపూట ఇళ్లలోనే ఉండటం, పగలు మాత్రం బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితులు కడియంలో కనిపిస్తున్నాయి. కడియపులంక, దోసాలమ్మ కాలనీ, బుర్రిలంక, కడియం ప్రాంత గ్రామవాసులు ఎప్పుడు ఎటువైపు నుంచి చిరుత వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే తాము అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నామని, త్వరితగతిన చిరుతను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.